మర్యాదపూర్వకమైన ఆంధ్ర హైకోర్టు 1997లో బంద్ని ఎదిరించినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఖండించింది. అందువలన బంద్ హర్తాల్ అనే పేరు మీద ఈ రోజు కూడా ఆంధ్రాలో కొనసాగుతుంది. రాతోటి సార్ ఏంటి ఆ మొబైల్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది సార్. కానీ ఇదంతా బాధించని కొంతమంది ఉన్నారు. రేయ్ ఆపరా బండిని, ఆపు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఏమైంది సార్? ఓకే, నేను తీసుకువెళ్ళాలి. ఇలా రావయ్యా, ఎక్కువ. మొబైల్ ఫోన్ లేడీస్ వీక్నెస్ ఉన్న ఈ చిన్న కుర్రవాడే జీవా. ఏమైందన్నా? సరైన సమయానికి ట్రబుల్ ఇచ్చిందే. సౌదీ కంట్రోల్లో ఉన్న ఒక కంపెనీలో జాయిన్ చేయడానికి ఒక అపాయింట్మెంట్ దొరికింది. వీడి వలన మాత్రమే. ఏం సమస్య? బండి సడన్ గా బ్రేక్ డౌన్ అయింది. సరే ఉండండి, చూస్తాను. ఇతనెవరు? వీడి పేరు శివ. చూసారా, ఇది సైలెన్సర్లో ఉంటే బండి ఎలా స్టార్ట్ అవుతుంది? బండిని బస్టాండ్లో ఆపినప్పుడు మెకానిక్లు ఏదైనా చేసి ఉంటారు. సరేలే, ఏదైతే థ్యాంక్స్. అయ్యో, డబ్బులేమొద్దండి. మరి ఓ షిట్, ఆ అద్దం పగల కొట్టుకుని ఉంటే చాలు. ఒక్క బండి ఆపలేదు, మరో దారి లేకే. నా కారు ఏమైనా సిటీ బస్సా? అందరూ ఎక్కేస్తున్నారు. అది కాదు, ఇకపై లిఫ్ట్ లేదు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ ఊరికే జోక్ చేశాను, భయపడ్డావా? నువ్వు వచ్చి బండిలో కూర్చో. థ్యాంక్ యూ. బ్లేడ్ మాఫియా ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఊరు వదిలి పారిపోతున్నాడు అన్వర్. ఇలా చూసావా, బ్లాక్ టీలో స్మాల్ మిక్స్ చేశాను, స్పిరిట్.
కమ్ ఆన్ గైస్, ఆల్ ఎంజాయ్. ఎంజాయ్ చేయండి రా. అన్నా అయితే మీరు పెద్ద మోహన్ లాల్ ఫ్యాన్ అనుకుంటాను. ఫ్యానా? 20వ శతాబ్దం 4 సార్లు, ఓహో రాజుగారి అబ్బాయి 35 సార్లు, ఓ తాళపత్రం 30, చిత్రం 25. నా రక్తంలో నరాల్లో 13 ఏళ్ల నుంచి ఈ సినిమాలన్నీ కూడా ఊరిపోయాయి. మోహన్ లాలే నాకు అన్నీ. మీరు చాలా గొప్పవారే. కావ్య, నేను చూడడానికి ఒకరు వచ్చారు. ఎవరు ఎవరు కావాలి? బీపీ చెక్ చేసుకోవాలి. కొన్ని రోజులుగా నిద్ర పట్టట్లేదు. అదంతా నా పని కాదు, దానికి అక్కడ నర్స్ ఉంటారు. అంటే మీరు న్యూరో సర్జనా? అవును, నాకు వేరే పనుంది. మీరు బయలుదేరండి. హే, హలో సార్. బీపీతోనే వెళ్ళకండి. నేను కాస్త పనిలో ఉన్నాను, అందుకే ఫోన్ అటెండ్ చేయలేదు. ఏంటి విషయం? చూసి 4 రోజులైంది. ఒక్క ముద్దిస్తారా? నీకు అసలు వేరే పని లేదా? అక్క, నా డ్రెస్ నేను నైన్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. మీకు కాలేజ్ ఉంది కదా రేపు. అదంతా నేను చూసుకుంటాను. నేను ఇదంతా చేయలేదంటే నువ్వు చండలమైన డ్రెస్ వేసుకుని వెళ్తావు. అదంతా కాదు, ఇదెలా ఉంది? కానీ బర్త్డే నెక్స్ట్ వీక్ కదా. వచ్చే వారం ఆడిటింగ్ ఉందక్క. ఒకవేళ నేను రాలేకపోతే?
ఏమిటమ్మా అది? ఏది చూడండి. ఎలా ఉంది మా? బాగుంది కదా? తను ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తోంది? ఇదేంటమ్మా తిను చాలా కంజపిస్తున్నారులా ఉంది. అలా చెప్పు. ఆహా అలా అయితే ఈసారి కూడా మేము ఉంటారే కదా. రావాలనున్నా రాలేకపోతున్నానక్క, అంత పనిలో ఉన్నానక్క. ట్రై చేసి చూడమంటే మాత్రం నువ్వేదన్నా వింటావా ఏంటి? చూసావమ్మా ఇది ఎలా ఉందో? చూడండి నేను అమ్మా. ఎన్ని రోజులుగా చెప్తున్నాను, ఇది వింటే కదా. అంత బద్ధకం దేనికి? ఇదిగో టైం వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు. నువ్వేమీ అనకేదాన్ని. ఇదంతా ప్రేమతోనే కదమ్మా. ఈసారైనా బీఎస్సీ పాస్ అయి ఉంటే ఈ ప్రైవేట్ జాబ్ హ్యాంగ్ ఓవర్ నుంచి నేను రిలీవ్ అయి ఉండేదాన్ని. హో బుద్ధుండోళ్ళ దగ్గర ఉండే కాబట్టి నీకు దొరుకుతుంది. నాకే డౌట్. సరే బాయ్. నువ్వు అనుకున్నట్టు జీవయ్య మంచోడు కాదు. హీస్ ఎ ఫ్రాడ్. హీస్ ఎ ఉమనైజర్. ఏ అలాంతా కాదు, వాడు అప్రోచ్ లో జెన్యూనిటీ ఉన్న కాబట్టి నేను అక్సెప్ట్ చేశాను. జెన్యూనిటీయా వాడి దగ్గర? వాడు రోజు షర్ట్ మార్చేలాగా అమ్మాయిలు మారుస్తూ ఉంటాడు. హరి మైండ్ యువర్ వర్డ్స్. ఒక ఆర్గ్యుమెంట్ లేకుండా యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఎస్ ఐ కెన్ ప్రూవ్ ఇట్. మావా ఎలా ఉన్నావు? హాయ్ మావా. ఎలా ఉన్నావు? నేను విన్నాను మీనుకు అదేంట్రా అసలు? రే దానికంతా బాగా ట్రిక్ గా ఉండాలరా. ఈ అమ్మాయిలు ఉన్నారే వాళ్ళు ఒక బిర్యానీ ప్యాకెట్ లాంటి వాళ్ళరా. తెరిచే వరకు ఎప్పుడు రా అని కాచుకుంటూ ఉంటాం. తిని ముగించిన తర్వాత అంతే. ఈ అమ్మాయిల్ని మేనేజ్ చేయడం అంటే రోడ్డు మీద వర్షంలో నడుచుకుని వెళ్ళేటట్టు గొడుగు పట్టుకోవాలి, డ్రెస్ చూసుకోవాలి, గొయ్యల్ని కూడా చూసుకోవాలి, లేకపోతే నాలీలో పడతాం అని కొంతమంది చెప్తారు. కానీ నేను అలాంటి వాడిని కాదురా. నా మనసులో కేవలం ఒక్కరితేరా ఉంది, అది కూడా నా మైథిలిరా. చచ్చే వరకు నేను మర్చిపోనురా నా బంగారు మైథిలి. తర్వాత రేపేం పని ఉంది? ఏదైనా ప్లాన్ చేసావా? వ్యాలంటైన్స్ డే అంటే రొటీన్ ని మార్చాలా ఏంటి? మన షాపింగ్ మాల్లోనో రెస్టారెంట్లోనో కలుద్దాం. హే కాదు, ఐ వాంట్ సంథింగ్ ప్రెషియస్. జస్ట్ ఏ లేక్ రైడ్, ఇక్కడ నుంచి దూరంగా, మనద్దరం మాత్రం. ఏంటి రొమాంటిక్ గా థింక్ చేస్తున్నావు? లేక్ రైడ్ నాకు అదే కావాలి. ఓకే గ్రాంటెడ్. చాలా ఓకే జీవా. హలో జీవా ఎక్కడున్నావు? వాట్ అబౌట్ టుమారో, వ్యాలంటైన్స్ డే రోజున? అయ్యో సారీరా, నేను రేపు చాలా బిజీ. మనం ఇంకో రోజు సెలబ్రేట్ చేద్దాం. ఓకే ఓకే నేను కొంచెం పని మీద ఉన్నాను, మళ్ళీ తర్వాత చేస్తాను. ఓకే ఓకే బాయ్. ఒక హోటల్ ఓపెనింగ్కి వచ్చాను, అయిపోగానే వెంటనే వచ్చేస్తానులే. అన్వర్ ఇలారా నువ్వు? అరే బాబు, రిబ్బన్ కట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మన పంచాయతీ అధికారే గోపాలకృష్ణ. నువ్వు రావయ్యా. రిబ్బన్ కట్ చేయడానికి ఆయనకంటే బెస్ట్ అయిన వాళ్ళు ఈ ఊర్లోనే లేదు. అదేంటన్నా అలానే సాబు? ఆయన వచ్చిన తర్వాత చూడు. ఇదిగో వచ్చేసారే అన్వర్, ఇదిగో వచ్చాడు. రండి 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 సార్. నమస్కారం. నమస్కారం నమస్కారం సార్, మీరు ఓరి దేవుడు, నేను ఇప్పుడే కదా తిని వచ్చాను. అయినా పర్వాలేదు, మళ్ళీ మీకోసం కొంచెం రండి. దేవుడా ఈ కొట్టు బాగుండాలి. థ్యాంక్ యూ సార్. రండి. అన్నీ చాలా బాగున్నాయి. హే అల్లా, మీటర్ రోడ్డుకి అప్పు చేసి షాప్ పెట్టుకున్నాం, ఇక షాప్ ముయ్యాల్సిందే. ఇంత రుచికరంగా నేను ఎప్పుడూ తినలేదు. అయినా అదేంట్రా ఇక్కడ లేని ట్రెండీ ఐటమ్?
ఇక్కడ ఎప్పుడు చూసినా అప్పం గుడ్డు అవేగా ఉంటున్నాయి. ఇంకేంటి ఇప్పుడు ట్రెండ్? షవర్మా ఉందా? షవర్మా లేదు. అయితే షవర్మా పెడితే చాలు. ఇప్పుడు చెల్లికి ఎలా ఉంది? ఇమీడియట్ గా సర్జరీ చేయాలని చెప్పారు. 4 లక్షలు వెంటనే కట్టాలట. వెంటనే ఇంత పెద్ద మొత్తంలో నాకు తెలియట్లేదు శివ. నువ్వేం టెన్షన్ అవ్వకు, మనం ట్రై చేసి చూద్దాము. ప్లీజ్ శివ. వెంటనే సర్జరీ చేయాలి. హలో రే, నేను చెప్పిన విషయం ఏదైనా? ఓకే, నేను మళ్ళీ చేస్తాను. దొరకలేదు అంతే కదా శివ? ఐమ్ సారీ కావ్య. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేసేది? రాము అన్న రండి, ఒక టీ తాగి వెళ్దాం. నాకు టీ ఏవి వద్దు, నువ్వు త్వరగా కొట్టు మూసి బయలుదేరే పని చూడు. ఈ సౌరమా తిని ఒక చిన్న కుర్రాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తెలుసునా? పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు పోలీసులు రాబోతున్నారు. వచ్చేది ఆరోగ్య సామి. ఇంతవరకు అతను వెళ్ళిన కొట్లన్నీ కూడా నువ్వు త్వరగా బయలుదేరు, వెళ్ళు. రేయ్, ఎవరు ఓనర్? నేనే సార్. నేను ఆరోగ్య స్వామిని, ఫుడ్ ఇన్స్పెక్టర్. నువ్వు అమ్మిన సౌరమాలను ఇక్కడికి రప్పించింది. సార్, ఈరోజు వచ్చిందా? సార్ అదేంటి? తెరవయ్యా. సార్ అవన్నీ ఫ్రెష్. తెరవని. సార్ సార్ ప్లీజ్ సార్. కొట్టు తెరవకూడదు, మూసేయ్. సార్ 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 ఏమీ చేయలేమా సార్? అది వెళ్ళి కోర్టులో చెప్పు. ఒక పాత జోక్ ఉంది. కాలేజ్లో ఉన్నప్పుడు ఒక స్టడీ టూర్లో మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. బ్లాక్ కోట్ సూట్ వేసుకున్న ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని మేమందరూ చూస్తూ ఉండేవాళ్ళం.
అతనికన్నా చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడే నా భర్త అని చెప్పాను. ఏదో సరదాగా అలా అన్నాను. అది విని నా ఫ్రెండ్ చెప్పింది నా మెళ్ళో పడే తాళి రెండో పెళ్లి చేసుకునేవాడే వేస్తాడు అని. ఈరోజు అలాగే జరిగింది. షామి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చేటప్పుడు నరేంద్ర నా దగ్గర ఏం చెప్పలేదు. చాలా గొప్ప మనసున్నవారు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన లైఫ్లో నేను కూడా ఉండాలని నరేంద్ర డిమాండ్. ఆ విషయంలో అడమెంట్గా ఉన్నాడు. ఈ పరిస్థితిలో నేనేం చేయగలను? సెకండ్ మ్యారేజ్ అని చెప్పి ఒకరికి లైఫ్ ఇవ్వడంలో నేను నో అని చెప్పేంత ఒక సేఫ్ జోన్లో నేను లేను కదా శివ. నాకు నా మీదే కోపంగా ఉంది. నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 5 పైసలకు దిక్కు లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. అందరూ సామాన్యంగా ఇచ్చే జవాబు తప్ప నేను ఇప్పుడు వేరేం చెప్పను. సొంత చెల్లెలి కోసం నేను సాక్రిఫైస్ చేయలేదంటే నేను అసలు అక్కనే కాను కదా. ఏమైనా కానీ ఇది చెప్పడానికి మనకిష్టమైన చోటు సెలెక్ట్ చేసింది ఒక రకంగా మంచిదే. ఒక మర్చిపోని జ్ఞాపకంగా ఇది నా మనసులో ఎప్పటికీ ఉంటుంది. ఫోన్కి ఏమైంది? కాల్ చేస్తే ఫోన్ అంటుంది. ఓ, నేను ఆ నంబర్ మార్చేశాను. ఇప్పుడు కొత్త నంబర్. ఒక చేంజ్ కావాలి కదా. అసలు ఏమైంది చెప్పు. నెక్స్ట్ సండే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు మా నాన్న. నాకు చాలా టెన్షన్గా ఉంది. నిజంగా నా చెప్తున్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? నథింగ్. నేను ఎంగేజ్మెంట్కి వస్తాను, కడుపు నిండా తింటాను, అలాగే వచ్చిన దారిలో వెళ్ళిపోతాను. ఓ కమాన్ జీవా, ఇంకేదైనా సీరియస్గా మాట్లాడు. మనకు వేరే దారి లేదు. నేను వచ్చేస్తాను అందరిని వదిలి. ఈ రోజు నైట్ మనం పారిపోదాం. నువ్వేం చెప్పొద్దు. ఈ రోజు నైట్ నేను నెల్లూరు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తాను. షార్ప్గా 8 గంటలకి నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు అసలు అవసరపడొద్దు. ఏదైనా ఆలోచించి మాట్లాడు. నువ్వు ఆలోచించడానికి ఏం లేదు. నేను నిర్ణయం చేసేసాను. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఏంటి ఇలా అయింది? ఏమైంది? ఏమైంది? హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి రూమ్కి వెళ్ళి తను తన నగలు ఉన్నాయా చూడండి. లేకపోతే 9 గంటలకి నెల్లూరు జంక్షన్ లో తనని పట్టుకోవచ్చు. ఎవరు నువ్వు? హలో, నీ నంబర్ని కూడా డిలీట్ చేసేస్తాను. గుడ్ బై మైథిలి. ఇదేంటి కొత్త నంబర్గా ఉంది? కొత్త అమ్మాయా? సరే, కాల్ చేసి చూద్దాం. హలో. హలో, ఎవరది? మీరెవరు? నేను జీవన్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చెప్పండి, మీ పేరే కదా. మిమ్మల్ని ఎలా పిలవాలి?
ఓ వద్దంటే వద్దు. అయ్యో నేను చెప్తాను, నేను మృదుల మేను. మృదుల్లా మేనోన్ బాగుంది. రేపు కలుద్దామా? ఏ రోజు? రేపు. రేపా? దాంట్లో ఉంది, నీకోసమే కదా, ఖచ్చితంగా వస్తాను. ష్యూర్. అయితే రేపు కలుద్దాం. ఓకే, లవ్ యూ, బాయ్. హలో. హలో, వర్గీస్ హియర్. చెప్పండి సార్. చెప్పారు రేపా? ఓ ఓకే సార్, ఓకే. చెత్త నాయలా. అన్వర్, రే అన్వర్, రే పిలవండి, వాడిని పిలవండి. నా కొడుకు పొద్దుననగా వెళ్ళాడయ్యా. ఇలా చూడమ్మా, ఈ మొరదొచ్చాలని ఏమార్చాలని చూడొద్దు. ఒక పంచాయతీని ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ పని మీదే ఉన్నప్పుడు వాడు తప్పించుకున్నాడు. ఇక్కడికే కదా వచ్చుంటాడు. ఒక పక్కకు నుంచండి. అన్వర్, రేయ్ నువ్వు ఎక్కడున్నా కనిపెడతా. రేయ్ అన్వర్, అన్వర్. కాల్ చేసి చూద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. నేను చెప్పాను కదా వాడిక్కడ లేడని. నేను వదిలిపెట్టను. అన్నా ప్లీజ్ ఒకే ఒక్క నెల టైం ఇవ్వండి. ఇక మీద నాకు కుదరదు. ఇలా చూడమ్మా, వాడికి పని లేదేనని డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు అసలు రాలేదు, వడ్డీ రాలేదు. దీని అంతటికీ కారణం ఆ షవర్మానే. అది ఏదో ఒక వర్మ. నేను 2 రోజులు తిరిగి వస్తాను. నాకు నా డబ్బులు ఇవ్వకపోతే మా పిల్లలు వస్తారు. ఏం చెయ్యాలో వాళ్ళు చేస్తారులే, సరేనా? ఆయన మాట్లాడింది విన్నావుగా. నువ్వేం భయపడకు, అన్నిటికీ ఓ దారి కనిపెట్టాను. నువ్వేమైనా చెయ్యి, వెంటనే ఆయనకి డబ్బు రెడీ చేసివ్వు. హలో హలో, రే పీటర్, రే నేనేరా. నేను నిన్న చెప్పాను కదా, అది చాలా పెద్దదైపోయిందిరా. నేనిక్కడ బాగా ఇరుక్కుపోయాను, అస్సలు ఉండలేకపోతున్నాను రా. సడన్ గా చెప్తే ఇంత డబ్బు ఎలా రెడీ చేయాలరా? రే దయచేసి అలా అనుకు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, అరేంజ్ చెయ్యి. నాకు మరో దారి కనిపించడం లేదురా. రేపు నేను ఖచ్చితంగా వచ్చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాల్సిందే. సరే నువ్వు రా, మనం ఏదైనా ట్రై చేద్దాం. థ్యాంక్స్ రా. బ్రేకింగ్ న్యూస్. పెట్రోల్ ధరని ఖండించి ట్రాన్స్పోర్ట్ సంఘం వాళ్ళు బంద్ నిర్వహిస్తున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. వచ్చేస్తా. ష్యూర్. అయితే రేపు కలుద్దాం. రేపా? ఓ ఓకే ఓకే. నా చిన్న వయసులోనే ఇటువంటి డబ్బా కుట్లు నేను చూశాను. ఫారిన్ కంట్రీస్ లో ఇటువంటి కుట్లు లేవు. చూసారు కదా. బంద్ వల్ల ఏంటుంది, బంద్ అయినందువల్లే ఇటువంటి చెత్త పని తీసుకొచ్చాను. లేదంటే BMW ఫ్యూషన్ తీసుకొచ్చి ఉండేవాడిని. ఈ బంద్ వల్ల అసలు ఏమీ చేయలేకపోతున్నాం. అయితే సార్ మీరు చాలా బిజీ అనుకుంటాను. లేదు, నేను ఎప్పుడు తమిళనాడులో ఉండను. నేను ఎప్పుడు ఫుల్ గా బిజినెస్ ట్రిప్ లోనే ఉంటాను. జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, కెనడా. అయితే మీ ఫ్యామిలీ ఉండేది ఫ్రాన్స్ లోనే. నాకు వేరే ఇల్లు కూడా ఉంది, జపాన్ లో ఉంది.
ఒక్కోసారి నేను జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అనుకుంటారు నేను ఫ్రాన్స్ లో ఉన్నా అనుకుంటారు. ఒక్కోసారి ఫ్రాన్స్ లో ఉన్న వాళ్ళు నేను జపాన్ లో ఉన్నానేమో అనుకుంటారు. నేను ఇద్దరిని ఒక్కసారి అసలు కలిసిందే లేదు. ఒకసారి ఒక కామెడీ జరిగింది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా కొడుకు నన్ను చూసి ఏమడిగాడంటే, ఇదిగో డబ్బులు తెచ్చే మావయ్య వచ్చాడమ్మా అని. ఆ తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఫ్యామిలీని ఏదో ఒక్క చోటే సెటిల్ చేయాలి. అప్పుడే చైనా గుర్తొచ్చింది. బెస్ట్ ప్లేస్ చైనా, మంచి ఊరు, మంచి ఊరు. ఆ తర్వాతే అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. వాట్ ఇస్ దిస్? ఓ సారీ, ఐ డోంట్ లైక్. క్యారీ ఆన్. రండి. ఎటువంటి కోఇన్సిడెన్స్ చూసారా? నేను బిజినెస్ టూర్ ముగించి ఇంటికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలిశాను. మనందరం కలిసి ఒక జర్నీ చేస్తున్నాం. నేను అదృష్టవంతుడే, ఎందుకంటే మీతో కలిశాను కదా. సరే, అప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారు కదా. నాకు ఒక ప్లాన్ ఉంది. అయితే మన సెలబ్రేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మందు కొట్టే వాళ్ళకి జాలీగా గడపడానికి ఒక రోజు దొరుకుతుంది. అది ఏమిటో తెలుసా? అదే బంద్ డే. అందుకే నోరుంది. బంద్కి జై. ఇది నా అన్నయ్య. మోహన్ లాల్ సినిమా ఏదైనా ఉంటే పెట్టు. ఓకే, అయితే సరే. ఓకే, బాయ్, కలుద్దాం. ఓకే, జాగ్రత్త. అన్నా ఒకటి. బెన్సు వరదరాజా. రే పీటర్, దొంగ వెధవ. నీ నిజమైన పేరు బెన్సు వరదరాజా. ఛా, అయ్యో, నెంబర్ గుర్తులేదే. ఇప్పుడేం చేయాలబ్బా? ఎవరిని కలవాలి? మూర్తి సార్ని చూడాలి, అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన పని మీద ఉన్నారు. ఈవినింగ్ అవార్డ్ ఫంక్షన్ విఆర్ మహల్లో. అక్కడికి వెళ్తే కలవచ్చు. హలో హలో, నేను వచ్చేసాను. ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? అదొక పెద్ద కథ. నేరుగా రా చెప్తాను. ఇంకా మనం ఎప్పుడు కలుద్దాం? కలవాలా? చెప్తా. నాకు బాగా లేట్ అయిందంటే నేను తట్టుకోలేను. చెప్పు, ఎప్పుడు, ఎక్కడ? హే,
కమాన్, ఈరోజు బంద్. నిన్ను చూడ్డానికి కూడా బందా? లెట్స్ మేక్ ఇట్ టుడే. అదేంటంటే మనం రేపు అయ్యో, కలుద్దాం. రేపటి వరకు వెయిట్ చేయలేను. ఈ సస్పెన్స్ ని బ్రేక్ చేయలేవా? Cool, ma'am. Please wait. And now, I request the Honorable Minister for Industries, Sri Tony Oliver, to kindly hand over the KIF Award for the Businessman of the Year to Sri Murthy Raj, who is the chairman of Murthy Group of Companies. Congrats. Thank you. And now I request Sri Murthy Raj to kindly deliver a few words. ఫ్రెండ్స్, ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ ఆశపడుతున్న వాడికి నన్ను సెలెక్ట్ చేసింది. మై సిన్సియర్ థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ అవార్డు నాకు సంబంధించింది కాదు, గోస్ టు మై స్టాఫ్. నిజం చెప్పాలంటే దే ఆర్ మై రియల్ బ్యాక్ బోన్. 10 సంవత్సరాల క్రితం ఉత్తి 300 రూపాయల అద్దీంట్లోనే నా బిజినెస్ ప్రారంభమైంది. అప్పుడు నేను ఒక జీరో. ఇప్పుడు వెన్ ఐ లుక్ బ్యాక్, మూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ రిప్యుటేషన్, గుడ్ విల్, అది మాత్రం నాకు చాలు. So thanks once again for the wonderful evening. Thank you. Sir, how do you feel being in the top? Frankly speaking, I am just scared. అది వచ్చి I am just kidding. You look so trendy. Cheers! హాయ్. హలో సార్. హలో సార్. హలో సార్. హలో. వైఫ్ని తీసుకురాలేదా? ఆమెనా ఇక్కడ? వైఫ్ అంటే వైఫ్ ఇస్ కట్ యువర్ లైఫ్ అన్నారు సార్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? మూర్తి సార్ని చూడాలి. సార్ చాలా బిజీగా ఉన్నారు, రేపు ఆఫీస్లో వచ్చి కలువు. చెప్పింది వినపడలేదా? ఏంటి ఇంత పొద్దున్నేనా? బ్యాగ్ తీసుకుని ఎక్కడికి ఇలా వచ్చావు? ఇటువైపుగా వచ్చాను మిమ్మల్ని చూసి వెళ్దామని. ఒక చోట డబ్బులు రావాలి కానీ వాళ్ళు ఇంట్లో లేరు. నేను అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఇంటి దాకా వెళ్ళి రావాలి. డబ్బు అని చెబుతున్నావే, ఎంత వస్తుంది? ఓ 8 లక్షల దాకా వస్తుంది. 8 లక్షలు వస్తాయా? ఏయ్ సైరా, సైరా, ఏంటి అరుస్తూనే ఉన్నారు? ముందెక్కడికి రావే. ఎవరు? ఎందుకు సౌండ్ చేస్తూ అరుస్తూ ఉన్నారు? చూసావా ఎవరొచ్చారు? నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? అవును బాబు, మాంగారు ఎప్పుడు నీ గురించి చెప్తూ ఉంటారు. మరేం పర్వాలేదు, నేను 4-5 రోజులు ఇక్కడే ఉండి వెళ్తాను. మీ ప్రేమానురాగాలను అనుభవించే వెళ్తాను. చాలా రోజులైంది నిజమైన ప్రేమని అనుభవించి. నువ్వు వెళ్ళి తనకి తినడానికి ఏదైనా తీసుకురా. అవునవును. వచ్చి ప్రాణాలు తోడేస్తున్నాడు.
ఇదిగో అతయ్య దోశ. అత్తంట. ఇదిగో బాబు తీసుకుని వస్తున్నాను. ఇప్పుడు తీసుకొస్తుంది. చాలా ప్రేమ. ఇది వేసుకో బాబు. అయ్యో మాడిపోయింది. ఇది ఇకపోతే మా చెల్లెలు బాగుందా? తను మందులు కరెక్ట్ గా వేసుకుంటుందా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెను చూసి చాలా రోజులయ్యింది. నేను వచ్చే వారం వచ్చినా రావచ్చు. వెళ్తావు. ఎలా వెళ్తావో నేను చూస్తాను. కాళ్ళు నరికేను. తిడుతూనే ఉంటారు. ఇప్పుడు తనతో మాట్లాడేది చూడు. ఏమండి? అక్కడ జీలకర్ర ఉందటే. ఇప్పుడే వస్తాను. అక్కడికి లేదని చెప్తున్నారా? చూడండి, భోజనం దొరకదు. కొట్టద్దని చెప్తున్నాను కదా, ఇంక వెళ్ళని చెప్తున్నాను కదా. అమ్మ ఎప్పుడూ అంటుండేది మీకు అత్తయ్యకి ప్రేమ ఎక్కువని. ప్రేమ చూపించడంలో మీరు చాలా గొప్ప మావయ్య. ఆంధ్ర ఇండస్ట్రియల్ ఫౌండేషన్ యొక్క బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది అవార్డ్ మూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముత్తురాజన్ గారికి దక్కింది. ఇతను ఎక్కడో చూశానే. మూర్తి రాజు. అప్పుడు చెప్పింది అర్థమైందిగా. మిస్టర్ దేవ్ చెప్పినందువల్లనే మిమ్మల్ని ఇక్కడ రప్పించాను. యూ జాయిన్ టుమారో ఇట్ సెల్ఫ్. షూర్ సార్. అప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే ప్రతి విషయానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ టీ. వీడెక్కడేంటి? వీడెక్కడికి ఎందుకు వచ్చాడు? సార్ ఇతను మీకు ఫిక్స్ చేశారా? అవును. ఏమైంది? నాకు 2 రోజులు లీవ్ కావాలి. లీవా? అవును సార్, లీవ్ కావాలి. లీవ్ పెట్టావంటే ఇక్కడ డ్రైవర్ పని, ప్యూన్ పని అంతా ఎవరు చేస్తారు? లేదు సార్, నాకు ఇంట్లో చాలా పెద్ద సమస్య సార్. నా దగ్గర చెప్పదు. వెళ్ళి లీవ్ అంట. అబ్బా వెళ్ళిపోయాడు. సార్ ఇప్పుడు చైనాలో వర్షం కూడా పడుతుందా? ఏమేమన్నారు? ఇటలీ, జపాన్, చైనా. బయట చెప్పకయ్యా, నేను ఇలా ఏదో బతికిస్తున్నాను. ఇక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నావా? అవును. ఆ రోజు నా కోటు సూటు అద్దాలని. అయ్యో, అదంతా మూర్తి సార్ గారిది. ఆయనకి చాలా కాలు ఉన్నాయి, అందులో ఒకటి తీసుకొచ్చాను అంతే. సొంతంగా ఏవి లేవా? అయితే జెట్టి మాత్రమే నాది. బయట వరకు చెప్పకో ప్లీజ్. సో వి విల్ మీట్ సూన్. ఓకే? మన ప్రాజెక్ట్ తొందరగా రెడీ చేసి అందరికి మెయిల్ చేయండి. ఓకేనా? షూర్ సార్. సో విష్ యూ సక్సెస్ ఫర్ ఎ న్యూ అడ్వెంచర్. రైట్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? yes, come in. సార్ వివేక్, తెలుగు ఛానల్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మి సార్, ఒక హాఫ్ అన్ అవర్ ఏ కాల్స్ కనెక్ట్ చేయక. ఓకే? ఓకే సార్. ఏ మీడియా అని చెప్పారు? తెలుగు ఛానల్. యా టెల్ మీ. నేను వచ్చిన విషయం చెప్తాను. నేను రిపోర్టరు కాదు, గాడిద గుడ్డు కాదు. ఆడియో మీ టైం వేస్ట్ చేయకుండా చెప్పు. నేను వచ్చింది మీకు సినిమా చూపిద్దామని. సినిమానా? ఏం సినిమా? క్లైమాక్స్ మాత్రమే ఉన్న ఒక సినిమా. కొంచెం హాట్గా ఉంటుంది. ఏంటి చూస్తారా? నీకేం కావాలి? తాత, గాంధీ తాత.
ఎంత కావాలి? అయితే దారికొచ్చినట్టే. 5. 5 crores? 5 లక్షలు. మిగతా డబ్బు తర్వాత. టైం అవుతుంది. థ్యాంక్ యూ సార్. కానీ ఈ సిటీలో నేను సేఫ్గా ఉండాలని నాకు బాగా తెలుసు. ఒకవేళ అరగంటలో నేను తిరిగి వెళ్ళకపోతే ఈ వీడియోని పోలీసులకి మీడియాకి ఇచ్చే మా వాళ్ళందరూ బయటే ఉన్నారు. మీరు పెద్ద స్పోర్ట్స్ ఛాంపియన్ అని నేను ఎక్కడో చదివాను. కానీ ఈ విషయంలో మాత్రం హై జంప్ దూకేయకండి, సరేనా? ఇకపై ఏం చేయాలో నేను చెప్తాను. సో హ్యావ్ ఏ గుడ్ డే సార్. ఏమైంది? వచ్చేసారా? నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లోనా? ఎవరు? క్లోజ్ ఫ్రెండా? అయితే నువ్వు రావడానికి చాలా లేట్ అవుతుంది కదా. మనం రేపు కలుద్దాం. రేపా? లేదు, నేను రేపు రూమ్ వెకేట్ చేస్తున్నా. రేపు ఖచ్చితంగా కలుద్దాం. ష్యూరా? ష్యూర్. రేపెప్పుడు? నేను చెప్తాను. ఓకే. శివ, ఇప్పుడు నేను చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నాను. ఎంతో కష్టపడి నేను కంపెనీకి తీసుకొచ్చిన గుడ్ విల్ దాన్ని స్పాయిల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎవరు సార్ అది? వివేక్ అని ఒకడు. ఐ నో ఇట్స్ ఫేక్ ఐడెంటిటీ. మనకేం కావాలంట? మనీ. వేరేంటి? ఎంత సార్? 1C. 5 ఇచ్చేశాను, మిగతాది. సార్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. నో, అలా చేసామంటే మీడియా హైజాక్ చేస్తారు మన కంపెనీని బాధించే బిజినెస్ సీక్రెట్స్. అవి వివేక్ దగ్గరే ఉన్నాయి. అందువల్ల మనం వాటిని అలా మూవ్ చేయకూడదు. మనకే పెద్ద తలకాయ. ఐ నీడ్ ఏ షార్ట్ కట్ సొల్యూషన్. షార్ట్ కట్. సార్ నేనేం చేయాలి? మనం డబ్బు ఇవ్వకూడదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలి. మెమరీ కార్డుని తీసుకురావాలి. వాడి చాప్టర్ క్లోజ్ చేయాలి. వాడిని కూడా. సార్ ఒకరిని చంపాలంటే ఏంటి భయంగా? అదేం లేదు. మరి నిన్ను ఫోర్స్ చేసి క్రైమ్ చేయడానికి నేనంత రాక్షసిని కాదు. కంపెనీ బ్రాండ్ నేమ్, రెప్యుటేషన్ పోనీ మళ్ళీ జీరో నుంచి ప్రారంభించడం ఒక పెద్ద సమస్య కాదు. ఐ జస్ట్ డోంట్ కేర్. కానీ నా స్టాఫ్స్ వాళ్ళ ఫ్యూచర్ ఇదంతా ఆలోచిస్తే వచ్చేది రాని మునిగిపోయే షిప్పులో ఉండే చేపలాగా నేను బతికిపోతాను. డబ్బు గురించి నువ్వు బాధపడక. ఈ అసైన్మెంట్ సక్సెస్ అయితే నీకు దొరకపోయేది 25 లక్షల రూపాయలు, 25 lakhs. నీకు దొరకపోయే రివార్డ్. హే, యూజ్ యువర్ బ్రైన్ మ్యాన్. యూజ్ యువర్ బ్రైన్.
హాయ్. Hey. Hello. హాయ్. Hi. ఏంటి అలా చూస్తున్నావు? డిడ్ యు లైక్ మీ? రియలీ బ్యూటిఫుల్. నిజంగానా? చూసిన వరకు అందమే. చూడండి. నన్ను కలవడం కోసం చాలా కష్టపడ్డావు కదా? లైట్గా. కానీ ఇప్పుడు బానే ఉన్నాను. ఏ అదంతా వద్దు. ఇక్కడ వద్దంటున్నాను. అయితే ఎప్పుడు? ఎక్కడా అని చెప్పు. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? అదంతా ఉంది. చూడగానే హక్ చేసుకోవడానికి ఇదేమైనా హాలీవుడ్ సినిమానా? ప్లేస్, టైం అని నేను చెప్తాను. ఐ నీడ్ ఏ కంఫర్టబుల్ ప్లేస్. ఇట్ విల్ టేక్ టైం. ఎంతైనా వెయిట్ చేస్తాను. ఎక్కడికైనా వస్తాను. యూ డిసైడ్. ఓకే. సార్ ఏంటి సార్ ఆర్డర్? 1 minute. ఓకే సార్. ఏం ఆర్డర్ చేద్దాం? నో థ్యాంక్స్. ఈరోజు నేను కాస్త బిజీ. ఏదైనా? నో, జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఓకే. ఓకే. బాయ్. సీ యూ. హలో, ఏంటి కావ్య? నేను నిన్ను కలవాలి అర్జెంట్గా. అర్జెంట్గానా? ఓకే, సరే చూద్దాం. నువ్వేమంటున్నావు? నేను చెప్పేదంతా నిజం. అదొక యాక్సిడెంట్ కాదు. శివ, షీస్ బ్రూటలీ రేప్డ్. నేను నిన్ను కూడా వద్దని చెప్పింది డబ్బు కోసం కాదు, తనని కాపాడడం కోసమే. బట్ షీస్ గాన్. ఆ తర్వాతే నేను తన మొబైల్ చూశాను. ఇదిగో ఇతని నంబర్కే తను లాస్ట్ టైం మెసేజ్ చేసింది. వాడిక్కడే ఉన్నాడు. నేను వాడిని రప్పించాను. నా పేరు మృదులా మేనన్ అని చెప్పాను. మన జీవితాలను నాశనం చేసింది వీడే. శివ, నువ్వు నాతో అబద్ధం చెప్పకు. నేను చెప్పేది ఏది నీకు తెలియదారా? చెప్పురా. నువ్వేంటి కామెడీ చేస్తున్నావు? నాకు అవన్నీ తెలియదు. అదంతా వదులు. ఇవంతా విచారించడానికి ఆ శ్యామ ఎవరు? అయితే నీకు శ్యామ్ తెలియదు. సరే, నీకు తెలిసిన తన్ని నేను ఇప్పుడు పిలుస్తాను. కానీ దేవుడు నా వైపున్నాడు.
రోజంతా తిరిగాం. సాయంకాలం అయ్యేటప్పటికీ మైథిలికి మైగ్రేన్ ఎక్కువైంది. తనని కాఫీ షాప్లో వదిలేసి నేను మెడికల్ షాప్కి వెళ్ళాను. అప్పుడే శ్యామాని చూశాను. జీవా, ఈరోజు ఫ్రీగా లేదని చెప్పి ఇక్కడేం చేస్తున్నావు? అది అర్జెంటుగా హాస్పిటల్లో ఒక 10 కేసు. నిమిషాలు నాతో రావాలి, ఖచ్చితంగా అర్జెంటు. చెప్పేది వినురా. అయ్యో సారీ రా, ఈ రోజు రాలేను, రేపు కలుద్దాం. అదంతా కుదరదు, నువ్వు నాతో రా, ఒకరు వెయిట్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళలేదంటే నన్ను వెతుకుతారు. నేను చెప్పేది విను శ్యామ. త్వరగా నడు. ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. రా నేను జీవా, అర్జెంటుగా హాస్పిటల్కి చెప్పేది వెళ్ళాలి, విను నాకు జీవా. పని ఉంది. లోపలికి వెళ్ళు. శ్యామ శ్యామ తను వర్క్ చేయడం మాత్రం కాకుండా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పార్ట్ టైంగా కూడా వర్క్ చేస్తోంది. 10 lakhsకి పాలసీ ఇస్తానని చెప్పడం వినేసి ఆయన ఇంటికి డాక్యుమెంట్స్ మీద సైన్ తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడే శ్యామ నన్ను కూడా తీసుకెళ్ళింది. ఇదిగోండి అన్నయ్య. నువ్వు వెళ్ళేసి రా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకే? ఎవ్వరూ లేరు. ఓ సెల్ఫీ తీసుకుందాం. నువ్వెవర్రా అది అడగడానికి? పోరా అడుక్కునే వెదవా. ఏయ్ రావే రావే అంటున్నా, చెప్తే వినవా? ఏమైంది శ్యామ? ఆ తర్వాత శ్యామ నేను అసలు చూడలేదు, కాంటాక్ట్ కూడా చేయలేదు. నమ్మాలనుకుంటే నమ్మండి, తన చావుకి కారణం నేను కాదు. సార్, ఓకే సార్, నేను వచ్చేస్తాను ఇప్పుడే. సరే సార్, ఓకే. మృదులా మేడంని నువ్వు చూసావు కదా, నువ్వు ఇప్పట్లో తిరిగి వెళ్ళలేవు. వెయిట్, ఐ విల్ కాల్ యూ. ఐ నీడ్ దట్ రైట్ ఆన్సర్. ట్రై చేస్తాను సార్. సో వాట్స్ ద డిలే? నేను వాడిని ట్రేస్ చేస్తున్నాను సార్, ఒక మంచి అవకాశం కోసం. లుక్ శివ, ఒక్కొక్క నిమిషం కూడా మనకి చాలా చాలా ముఖ్యం. సో దీన్ని తొందరగా చేయాలి. ఓకే సార్. ఇట్ విల్ బి డన్. ఐ విల్ వెయిట్ ఫర్ యూ కాల్. Hey! 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 Hey!
వదలరా నన్ను. మీ అన్న చంపిన వాడి కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు. నా అన్నయ్య గురించి వాడు చెప్పింది అంత అబద్ధం. అన్న ఒక ట్రిప్కి వెళ్ళే ముందు నాతో చెప్పి వెళ్ళాడు. నేను అన్నకి కాల్ చేసినప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నాకప్పుడు అనుమానమే రాలేదు. శివ, దీనికి సరైన సమాధానం చెప్పడానికి ఒకరే ఉన్నారు. మేమున్నావురా. బండి ఆపరా. బండి ఆపంటున్నానా? ఆపరా. ఆపరా. బండి ఆపరా. ఆగమంటున్నానుగా. ఆపమంటున్నానుగా. రే రే ఇప్పుడు నువ్వు ఆపకపోతే ఆపరా. ఆపమంటున్నానా? బండి ఆపరా. రేయ్ పదరా. చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది? నేను చెప్పేస్తాను.
అంతా చెప్పేస్తాను. సార్ నువ్వా? లోపలికి రావచ్చా? కమిన్. హాయ్ సార్. హాయ్ సార్ సైన్ చేశారంటే ఫామ్లో డీటెయిల్స్ అంతా ఫిల్ చేసేసాను. మీరు ఒకసారి వెరిఫై చేసి ఇప్పుడే లేట్ అయింది. ఎందుకు ఇంత అవసరపడుతున్నావు? లేట్ అయిందంటే నిన్ను నేను డ్రాప్ చేస్తానుగా. ఒక సెల్ఫీ తీసుకుందాం. సార్ సరే, నేను ఇప్పుడు ఎక్కడ సైన్ చేయాలి? సార్ ఇక్కడ. ఇక్కడ సార్ సార్ నన్ను వదిలేయండి సార్. అవసరపడక నేనే సార్, డ్రాప్ నన్ను వదిలేయండి. చేస్తాను. రంజిత్ వదలొద్దు, రంజిత్ పట్టుకో. అంతా చెడగొట్టాడు. రాయ్ ఎవరికీ తెలియకుండా ఏ ఎవిడెన్సు లేకుండా బాడీని కాల్ చేయమని మూర్తి సార్ నాదే చెప్పారు. దాని తర్వాత మా టార్గెట్ జీవానే. శ్యామ ఊర్లో తను వెళ్ళి చూడమని చెప్పి నేను ఒక టీంని పంపించాను అక్కడికి. ఎస్, వాడే. కమాన్ బండితి. ఏమైంది? ఏమైంది? ఆ రోజు వాడిని కనిపెట్టినా కూడా కానీ వాడు తప్పించుకున్నాడు. అయితే అన్నయ్య గురించి ఆఫీస్లో ఎవరు అడగలేదా? ఆయన లీవ్లో వెళ్ళిపోయారని మూర్తి సార్ అందరి దగ్గర చెప్పారు. దేవాకి సొంతం నువ్వొక్కడే ఉన్నావని సార్కి తెలుసు. నిన్న ఆఫీస్కి రప్పించింది కూడా మూర్తి సార్ పన్నాగమే. అయితే నాకు ఉద్యోగం ఇచ్చింది అది ఒక ట్రాప్. నిన్ను ఆయనతోనే ఉంచుకొని ఎవరికీ తెలియకుండా నిన్ను కూడా చంపేయాలనే ఆయన ప్లాన్. వీడిని చంపడానికి నిన్ను పంపించిన కారణం నిన్ను ఎలాగైనా లోపల తొయ్యాలనే. దాంతో ఆ పీడ విరగడైపోతుందని సార్ అనుకున్నారు. ఆ తర్వాత తను ఆఫీస్కి రాలేదా? లేదు, పెండింగ్ శాలరీ కోసమని శ్యామ కాల్ చేసింది. కోపంలో సార్ దాన్ని పట్టించుకోలేదు. శ్యామేనా నీతో ఈ విషయం చెప్పలేదా? లేదు, తను ఇప్పుడు అలాగే నాతో ఏమీ చెప్పదు. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా. ఆ తర్వాత ఏమైంది? జీతం తీసుకోవడం కోసం బ్రాంచ్ ఆఫీస్కి రమ్మని శ్యామకి అఫీషియల్గా చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. తలుపు తెరండి, ఎవరైనా తలుపు తెరండి. ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకండి. ఇంత దూరం తనిగా నిన్ను కారులో రప్పించింది నిన్ను కలవడం కోసం. స్టాఫ్స్ అందరికి పర్మిషన్ ఇచ్చి నేను ఇంత ఎఫర్ట్ తీసుకున్నదంతా ఎందుకోసం? ఇక్కడ ఏం జరిగినా ఎవ్వరికీ తెలియదు. యూ రాస్కల్. శ్యామ్ ఫోన్ అనుకో. ఈ ఎస్ఎంఎస్ ఆ జీవాగాడి ఫోన్కి వెళితే ఈ పాపం అంతా వాడి మీద పడుతుంది. ఇదిగో వీడి నెంబర్కే తను ఆఖరిసారిగా మెసేజ్ చేసింది. ఈ బ్యాగ్ కూడా దాంతో పడాయి. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళు. దాని తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పు యాక్సిడెంట్ అయ్యిందని. వెళ్ళు.
నువ్వు వెళ్ళు. Are you okay? Come on. Okay. Wow. Baby, మీ selection. Excellent. Awesome. Thank you. Please. Let me have something for you. Sure. Sweet like you. Smells so nice. తొందరపడకు. వెయిట్. ఓకే ఓకే, ఏమైనా సరే ఈ అమ్మాయి సరుకు అంతా కొంచెం కొంచెంగానే యూజ్ చేయాలి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. Make it fast.
హౌ డు యు ఫీల్? ఆసమ్. నీ ముఖం మీద ఉన్న అందం అది నన్ను ఓకే, కమ్ చంపేస్తుంది. కమ్ కమ్ కమ్. హే, అక్కడ కాదు, ఇక్కడ. ఎక్కడ కూర్చుంటే ఏంటి? ఇక్కడ కూర్చో. ఏంటి సౌండ్ అది? అది క్లాక్. వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? నా ఫ్రెండ్స్ ఊరికే కంపెనీ ఇవ్వడానికి వచ్చారు. ఓ, అప్పుడు మీరందరూ కలిసి నన్ను ట్రాప్ చేశారా? అవునురా, ఇదంతా నీకోసం చేసిందే. నువ్వు కూర్చున్న చైర్ కూడా నీ డబ్బుతోనే చేసిందిరా. ఇట్ వాస్ టు హ్యాచ్ యువర్ ట్రాప్. భయపడకండి, అదొక చిన్న టైం బామే. మీరు కదలేరనుకోండి, అది పేలిపోతుంది. నువ్వు ఏం చేయాలనుకున్నా కొంచెం కూడా ఇప్పుడు కదలలేవు. నా చెల్లెలి లైఫ్లో నువ్వు గేమ్ ఆడతావా? ఇదే నీకు ఇస్తున్న ట్రోఫీ. చనిపోయాకే స్నానం చేయిస్తారు. నీ విషయంలో అలా కాదు, నీకు స్నానం చేయించే సంపాలి. మూర్తి రాజన్ అని థర్డ్ రేట్కి ఇంకా 10 నిమిషాలే ఈ ప్రపంచంలో జీవించే సమయం. నో శివ, వద్దు వద్దు శివ. నేను ఏం కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ నన్ను క్షమించు. ఎంత కావాలో అడుగు. 5 కోట్లు, 10 కోట్లు, నేను సంపాదించి ఉంచిన మొత్తాన్ని ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ శివ. దిస్ ఇస్ యువర్ డెస్టినీ అండ్ యు డిజర్వ్ ఇట్. తప్పించుకోగలిగితే తప్పించుకో. శివ, నన్ను కాపాడు. నన్ను చంపొద్దు శివ. శివ, వాడు చచ్చాడు. ఇప్పుడు చేస్తాడు. హే శివ, Let me say, at the risk of seeming ridiculous, that the true revolutionary is guided by great feelings of love. Che Guevara.